మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. జై శ్రీరామ్ అంటే బలం వస్తుందని, దూషిస్తే పదవి పోతుందని హెచ్చరించారు. తెలంగాణలో దేవాలయ భూముల కబ్జాలు పెరిగాయని, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో యమయం నేతలు దేవుడి భూములను ఆక్రమించారని ఆరోపించారు. అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. దేవాలయాల అభివృద్ధి కంటే కమిషన్లపైనే దృష్టి ఎక్కువ పెట్టారంటూ ఆయన ఆరోపించారు. మోదీ గారు తెలంగాణకు వస్తారు, హిందీలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ విధంగా కొండా సురేఖ చేసిన కామెంట్. కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్, అంటే దేవుడికి మినిస్టర్. ఆమె దేవుడికి మినిస్టరా, అసలు దేనికి మినిస్టరా అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ఏబీవీపీలో ఉండి మీరు కూడా జై శ్రీరామ్ స్లోగన్ చాలా వరకు చెప్పినారు అనుకుంటున్నా. కొండా సురేఖకి మళ్ళా ట్రైనింగ్ ఇవ్వలేదా? జై శ్రీరామ్ చెప్తే బలం వస్తుంది, జై శ్రీరామ్ చెబితే మనము చేసిన పాపాలు అది మొత్తం కొద్దిగా ఖతమవుతుంది. జై శ్రీరామ్ చెప్తే ఒక పెద్ద బలం వస్తుంది, అదే బలంతోని ముందుకెళ్తాం అని ఒక్కసారి కొండా సురేఖకి మీరు పిలిచి చెప్పండి. తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఒక మీటింగ్లో